రుసుము చెల్లిస్తే ఎల్ఆర్ఎస్ 10 రోజుల్లోనే అట. దరఖాస్తు తిరస్కరిస్తే 10% ప్రాసెసింగ్ ఫీజుగా మినహాయింపు. ప్రో రేటా ఓపెన్ స్పేస్ రుసుము చెల్లించకపోతే రాయితీ లేనట్టే. ఆ రుసుము చెల్లించకపోయినా రెగ్యులరైజేషన్కు ఆమోదం. కానీ భవన నిర్మాణ సమయంలో మొత్తం సొమ్ము చెల్లించాల్సిందే. ఈ ఎల్ఆర్ఎస్లకు సంబంధించి ఏదో 25% ఏమో రాయితీ ఇస్తున్నారు ఇందులో. సో ఒకవేళ మీరు కనుక డబ్బులు కట్టేస్తే జస్ట్ ఒక 10 డేస్లో మీకు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తారట. ఫీజు చెల్లించిన ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను 10 రోజుల్లోగా పరిష్కరిస్తామని హెచ్ఎండిఏ ప్రకటించింది. క్రమబద్ధీకరణ రుసుముతో పాటు ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను కలిపి ఈ నెల 31వ తేదీలోగా చెల్లించిన వారికే 25% రాయితీ వర్తిస్తుంది. కండిషన్స్ అప్లై అన్నమాట. 31st లోపుగా చెల్లించాలి, వాళ్ళకే 25% సబ్సిడీ. రాయితీ కోరుతున్న అర్హులైన ప్లాట్ యజమానులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి. ఒకవేళ వివిధ కారణాలతో దరఖాస్తు తిరస్కరణకు గురైతే, మీరు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీ అప్లికేషన్ రిజెక్ట్ అయితే ప్రాసెసింగ్ ఛార్జీల కింద 10% మినహాయించుకొని మిగిలిన 90% వెనక్కిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది. అంటే మీరు మీ ఎల్ఆర్ఎస్ కోసం మీరు డబ్బులు కట్టేసిర్రు, కానీ అక్కడ అది ఏదో రకంగా లిటిగేషన్లో ఉందో, కోర్టు ఇంకోటో దాని చేత తిరస్కరణకు గురైంది అనుకోండి, 10% వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు కింద పెట్టుకుంటుంది గవర్నమెంట్. పెట్టుకొని మిగతా 90% మీకు ఇచ్చేస్తుంది. అలాగే నిషేధిత జాబితాలో లేని భూములు, చెరువులు, కుంటలు, నదులకు దాని పరిధిలో లేని ప్లాట్ల దరఖాస్తులకు ఆటోమేటిక్గా ఫీజు సమాచారం వచ్చేస్తుంది. అంటే 22A కింద నిషేధిత జాబితాలో ఉన్నాయి, కానీ కోర్టు కేసులు ఏమైనా ఉంటే వాటికి ఆ ఫీజు ఎంత అన్నది ఆటోమేటిక్గా డిసైడ్ కాదు. అవి అసలు ఎల్ఆర్ఎస్ దానికి వర్తించదు. ఏవైతే కోర్టు కేసులు లేకుండా పట్టాలుగా ఉన్నాయో వాటికి ఆటోమేటిక్గా మీరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడే దాని రేట్ ఎంత అనేది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. వీటి పరిధిలోని దరఖాస్తులను మాత్రం రెవెన్యూ, నీటిపారుదల శాఖలకు పంపిస్తారు. వాటి నుంచి ఆమోదం వస్తే మాత్రమే ఫీజు చెల్లింపు వివరాలు రాబోతున్నాయి. అలాగే క్రమబద్ధీకరణ ఛార్జీతో పాటు ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీని కలిపి చెల్లించిన వారికే 25% రాయితీ వర్తిస్తుంది. ఓపెన్ స్పేస్ ఛార్జీ చెల్లించకుండా ఎల్ఆర్ఎస్ను దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం క్రమబద్ధీకరణ ఫీజునే చెల్లించవచ్చు, కానీ అటువంటి వారికి రాయితీ వర్తించదు. అంటే వాళ్ళకి 25% రాదు, రెగ్యులరైజ్ అవుతుంది, మొత్తం ఫీజు కట్టాలి. దీనికి తోడు సంబంధిత ప్లాట్లో భవన నిర్మాణానికి వెళ్ళిన సందర్భంలో ప్రో రేటా ఓపెన్ స్పేస్ ఛార్జీలను తప్పనిసరిగా చెల్లించాలి. రాయితీ వర్తించాలంటే 2 ఛార్జీలు కలిపి ఇప్పుడు చెల్లించడమే ఉత్తమమని అధికారులు అంటున్నారు. ఎల్ఆర్ఎస్ వివరాలు తెలుసుకునేందుకు ఇప్పటికే www.lrs.telangana.gov.in అనే వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు దరఖాస్తుదారులు ఇందులో దరఖాస్తు ఏ దశలో ఉంది, అనుమతి లభించిందా లేదా, ఫీజు వివరాలేంటి, ఏమైనా తక్కువ పడిందా, దరఖాస్తును ఏమైనా తిరస్కరించారా, ఇలాంటి వివరాలు చూసుకునే అవకాశాన్ని కల్పించింది. అండ్ ఎల్ఆర్ఎస్ పైన మీకు ఏమైనా సందేహాలు ఉంటే అమీర్పేటలో ఉన్న స్వర్ణ జయంతి కాంప్లెక్స్లోని హెచ్ఎండిఏ కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసిరట. ఇది మైత్రివనం పక్కనే ఉంటుంది స్వర్ణ జయంతి కాంప్లెక్స్. అందులో హెచ్ఎండిఏ కార్యాలయం ఉంటుంది ఏదో ఫ్లోర్లో. ఆ ఫ్లోర్లోకి వెళ్ళి హెల్ప్ డెస్క్లో మీరు అడగొచ్చు. ఫోన్ ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-8838 ఈ నెంబర్ను హెచ్ఎండిఏ అందుబాటులోకి తీసుకొచ్చిందట. సో కాబట్టి మీరు ఏమైనా ఎల్ఆర్ఎస్కి రెగ్యులరైజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు వెంటనే రండి అంటుంది. ఇప్పుడు విషయం ఏంటంటే దీని వెనకాల ఏంది కథ? పైసలు లేవు, పైసలు కావాలి గవర్నమెంట్కి. దాంట్లో భాగంగా ఎల్ఆర్ఎస్ మీద ప్రధానంగా ఫోకస్ పెట్టింది.